ఒక నేరం జరిగినప్పుడు ముందుగా కంక్లూజన్కి రాకూడదు అన్నటువంటిది నేర పరిశోధకులు ప్రతి ఒక్కళ్ళు చెప్పేది. అంటే ముందుగా ఇందుకు జరిగిపోయి ఉంటుందేమో అని దర్యాప్తు అధికారు లేకపోతే ప్రభుత్వం కంక్లూజన్కి వచ్చి ఆ పైన ఆ రూట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే, అలా కాకపోతే అధికారులు బిత్తరపోతారు, ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు మదనపల్లి సంఘటన జరిగిపోయి 4-5 రోజులు అయిపోతుంది. బోలెడంతమంది అధికారులు వెళ్ళారు, హెలికాప్టర్లు వెళ్ళారు, రోడ్డు వెళ్ళారు, విమానాల్లో వెళ్ళారు. ఏం తేలింది? పెద్దిరెడ్డి చేయించాడు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు, ఏమీ తేలా. చివరికి ఇప్పుడు ఆ కేసుని సిఐడికి అప్పగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పెద్దిరెడ్డి అనుచరులు లేకపోతే అందులో ఉన్న సిబ్బంది అందరి పట్టుకున్నారు. ఓవరాల్గా అయితే పెద్దిరెడ్డి చేయించాడని అందరికీ నమ్మించే ప్రయత్నం చేశారు. వాస్తవం అయితే అక్కడ ఏమీ తేలలేదు. ఇప్పుడు దాంతో సిఐడి విచారణ జరుగుతుంది. ఇది నెంబర్ 1. అంటే ఇక్కడ మనం ముందుగానే ఒక కంక్లూజన్కి రావడం వల్ల ప్రీ కంక్లూజన్ ప్రాబ్లం అనమాట. ఇక ఇప్పుడు దాంతో ప్రభుత్వం పరువు పోకుండా కొత్త ఎత్తు వేసింది. ఏంటంటే పెద్దిరెడ్డి బాధితులు రండి అని. సాధారణంగా ఈ రౌడీ నాయకులతో ఎట్లుంటుందంటే, నేను బెజవాడ గుంటూరులో వీటిట్లో కూడా చూసింది, ఫ్యాక్షన్ నాయకులు, రౌడీ నాయకులు, అసలు నాయకులకి పేరు చెప్పి కింద రచ్చ చేసేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. ఇప్పుడు అట్లాంటి బాధితులు పెద్ద ఎత్తున బయటకు వచ్చారు. ఓ రకంగా చెప్పాలంటే ఒక విప్లవం వచ్చిందనమాట. పెద్దిరెడ్డి మీద పెద్దిరెడ్డి అనుచరులు సాగించిన దాష్టీకాలకు సంబంధించి వరుసగా ఫిర్యాదులు చేయడంతో నిన్న దాదాపుగా రాత్రి దాకా కూడా స్వయంగా సిసోడియా గారు అదంతా వెతకాల్సి వచ్చింది. ఇలా వచ్చినటువంటి వాటిలో ఒక చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి తిరుపతిలో మాజీ ఎస్ఐ తల్లి జయమ్మ పేరిట చిత్తూరు జిల్లా సదుంలో సర్వే నెంబర్ 495/3లో 1.69 ఎకరాలు, 495/2లో 1.85 ఎకరాలు భూమి ఉంటే పెద్దిరెడ్డి చిన్నాన్న కుమారుడు పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి కబ్జా చేశారని ఆరోపించారు. తన సోదరుడు చెన్నకేశవులకు చెందిన 4.5 ఎకరాల భూమిని సైతం కాజేశారని మొరబెట్టుకున్నారు. తమతో పాటు అందరూ బాధితులు ఉన్నప్పటికీ భయంతో ముందుకు రాలేదని సిసోడియా దృష్టికి తీసుకొచ్చారు. అదే సందర్భంలో ఒక మహిళ వచ్చేటప్పటికి తన తాళి తెంచేశారని చెప్పినటువంటి కంప్లైంట్ ఇక్కడ ప్రధానమైనటువంటిది. ఇవన్నిటి ఇప్పుడు ప్రస్తుతం విచారిస్తామని చెప్పేసి సిసోడియా ప్రకటించారు. అయితే బాధితుల సంఖ్య పెద్ద ఎత్తున వచ్చింది. కానీ ఇప్పుడు పత్రికలు ఈనాడు లాంటి రాసిన 2 వార్తలు, 2 అంశాలు, ఒక మహిళది, ఒక మాజీ పోలీస్ ఇన్స్పెక్టర్కి సంబంధించింది. మిగతావి ఏంటి ఇది కూడా వెల్లడించాలి. ఎందుకంటే జనాలు పెద్ద ఎత్తున వచ్చారన్నటువంటి ఫోటో ఉంది. ఏంటి ఆ కేసులు నిజంగా అవన్నిటిని జనానికి తెలియజేయాల్సినవి. అది తప్పుడువా లేకపోతే తప్పువా, వాళ్ళు చేసిన తప్ప లేకపోతే తప్పుడు ప్రచారం అన్నటువంటి తేలాల్సి ఉంది.